రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసి ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, ఈ సంకల్పంలో భాగంగానే ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు బేబీ నాయన ఆ పాఠశాలను తాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మరియు సిబ్బందితో కలిసి స్కూల్ని పరిశీలించారు. పాఠశాల సిబ్బంది కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రెసిడెన్షియల్ స్కూల్ పూర్వ విద్యార్థులు కూడా ఎమ్మెల్యే గారితో పాటు సందర్శనలో పాల్గొని పాఠశాల అభివృద్ధికి తాము కూడా ప్రభుత్వంతో పాటు సహకరిస్తామని చెప్పారు. అందుకు గౌరవ ఎమ్మెల్యే వారిని అభినందిస్తూ అందరం కలిసికట్టుగా మన రెసిడెన్షియల్ పాఠశాలను అభివృద్ధి చేసుకుందామని, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందేలా తాను కృషి చేస్తానని, అలాగే తన సొంత నిధులను కూడా వెచ్చించి విద్యార్థులకు మంచి సదుపాయాలు కల్పించి వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. మీలాంటి పత్రికా సోదరులు చెప్పినవి, పబ్లిక్తో చెప్పినవి ఇవన్నీ కూడా ఒకటొకటి దశల వారీగా ఒక్కొక్కటి చూస్తూ ప్రక్షాళన దశగా అడుగులు వేస్తున్నాం. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అనేది బొబ్బిలి విద్యా వ్యవస్థలో, బొబ్బిలి నియోజకవర్గ విద్యా వ్యవస్థలో ఒక ఇమోషన్ ఏంటంటే చాలా ప్రజల యొక్క మనోభావాలతో చాలా సెన్సిటివ్ అన్నమాట. ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని ప్రసాదించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూలు మరి దురదృష్టవశాత్తు కొన్ని అనివార్య కారణాల వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులతో ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవ్వనివ్వండి, అదేవిధంగా ఎక్స్ స్టూడెంట్స్ ఎలమనై ఎవరైతే ఉన్నారో పాస్ట్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఎంసి సభ్యులు అందరితో కలిపి ఒక జాయింట్ విజిట్ పెట్టి ముందు సమస్యల్ని అవగాహన చేసుకుంటూ అవసరమైనవి చేసుకుంటూ నేను మా యువ నాయకుడు నారా లోకేష్ గారి పిలుపును అందుకుంటూ వారు ప్రతి నియోజకవర్గంలో ఒక 2 స్కూల్స్ని స్థానిక శాసనసభ్యుల్ని దత్తత తీసుకోమని చెప్పాను. ఆ పిలుపును అందుకుంటూ మొట్టమొదటిగా మన ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ని బొబ్బిలి శాసనసభ్యుడిగా నేను దత్తత తీసుకుంటున్నాను. ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినటువంటి సమస్యలు మెయిన్ ఏంటంటే, అంటే పిల్లలు ప్రశాంతంగా చదువుకునే వాతావరణం లేదు. రేకులు ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఎండాకాలం విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. వేడి తప్పితే వర్షాకాలం ఏంటంటే ఆ రేకుల మీద వర్షం పడినప్పుడు విపరీతమైన శబ్దం వచ్చి కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఈ ఇబ్బందులన్నీ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఏమిటి చెప్పామంటే, ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి రేక్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద స్లాబ్ వేస్తే గోడలు కాస్తాయా లేవా, ఒకవేళ గోడలు కాయవంటే ఉన్నటువంటి రేకులతో శబ్దం లేకుండా ఎలా చేయడం అనేది నెక్స్ట్ స్టెప్. 2-3 సులువులు ఉంటాయి. ఆ రేకుల మీద శబ్దం లేకుండా ఏదో ఒక మెటీరియల్ వేయడం ఒకటి, ఫాల్ సీలింగ్ ఒకటి వేస్తే కొంత టెంపరేచర్ తగ్గి ఆ రేకులు వేడి పిల్లలకి తగలకుండా ఉంటుంది. అది ఒక ఆప్షను. ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మన ప్రిన్సిపల్ గారు నాకు చెప్పారు ఏంటంటే, స్పోర్ట్స్ పరంగా కూడా ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి పిల్లలకి అన్ని రకాలుగా ఇంచుమించు అట్లీస్ట్ 10 నుంచి 15 డిఫరెంట్ స్పోర్ట్స్ పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆరో వాటర్ ప్లాంట్ కొంత డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అవన్నీ కూడా ఇమీడియట్గా అవసరమైతే మన సొంత డబ్బులతోనైనా మన కొత్త ఆరో ప్లాంట్ కానీ ఉందని రిపేర్ చేయడం కానీ పెట్టి ఇమీడియట్గా డ్రింకింగ్ వాటర్ ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా లేట్ అవుతుందంటే అది కూడా అరేంజ్ చేస్తానని అందరికీ కూడా